సిరిపురంలో ఎవరికి ఏ పని కావాలన్నా పోలయ్యకు ఎంతో కొంత ఇచ్చి చేయించుకునేవారు. అదే ఊర్లో మల్లయ్య అనే అత్యాశపరుడైన పాల వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర కొన్ని ఆవులు, గేదెలు ఉండేవి. వాటిని రోజూ తానే మేతకు తీసుకెళ్ళేవాడు. ఒకరోజు మల్లయ్యకు జబ్బు చేసింది. పోలయ్యను పిలిపించి ఆవులు, గేదెలను రోజు మేతకు తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పాలు తీసి అమ్మకానికి సిద్ధంగా పెట్టాలి. నాకు నయమయ్యాక నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. మల్లయ్య చెప్పిన పనులన్నీ చేశాడు పోలయ్య. మల్లయ్యకు నయం అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డబ్బులు అడిగితే నాకు ఇంకా నయం కాలేదు, అయ్యాక ఇస్తాను అన్నాడు. పోలయ్య ఏం మాట్లాడకుండా మరుసటి రోజు ఆవులు, గేదెలను మేతకు తీసుకుని వెళ్ళాడు. సాయంత్రం మల్లయ్య ఇంటికి వెళ్ళి ఒక గేదె పోయిందని చెప్పాడు. మల్లయ్య కోపంతో నానా మాటలన్నాడు. గేదె ఖరీదు ఇవ్వాల్సిందే అన్నాడు. నేను ఇవ్వలేను. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను అని సమాధానమిచ్చాడు పోలయ్య. మల్లయ్య అతన్ని ఊరి పెద్ద గంగయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. నా గేదె పోవడానికి పోలయ్య నిర్లక్ష్యమే కారణం కాబట్టి దాని ఖరీదు ఇప్పించండి అన్నాడు మల్లయ్య. అప్పుడు గంగయ్య, ఇన్ని రోజులు నీకు జబ్బు చేసిందని అతడితో పని చేయించావు. డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. ఈ విషయమై నన్ను పోలయ్య నీకన్నా ముందే సంప్రదించాడు. అందుకే ఒక గేదెను దాచమని నేనే చెప్పాను అన్నాడు గంగయ్య. మల్లయ్యకు విషయం అర్థమైంది. తన తప్పును తెలుసుకొని పోలయ్యకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి తన గేదెను తీసుకున్నాడు. తనకు డబ్బులు ఇప్పించినందుకు ఊరి పెద్దకు పోలయ్య కృతజ్ఞతలు తెలిపాడు.